పరిశుద్ధ నామాని స్తోత్రాలు. దేవుని ప్రజలని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియరా, దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే యేసు ప్రభు వారు ఒకసారి గెరాసేన ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని వేల దయ్యాలు పట్టిన వ్యక్తి సమాధుల్లో నుంచి బయటకు వచ్చాడు. యేసు ప్రభు వారిని చూసి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని అన్నప్పుడు యేసు ప్రభు వెంటనే అతన్ని, నీ పేరేంటి అంటే, నా పేరు సేన, మేము అనేకులం అని చెప్పాడు. సేన అంటే 2000 నుంచి 6000 వరకు, అంటే ఇంచుమించుగా అతనిలో 2000 నుంచి 6000 వరకు దయ్యాలు ఉన్నాయి. యేసు ప్రభు వెంటనే నోరు తెరిచి ఆ దయ్యాలను గద్దించినప్పుడు అవి అతను విడిచిపెట్టి వెళ్ళి పందుల్లోకి వెళ్ళినట్టు, ఆ తర్వాత ఆ పందులు వెళ్ళి సముద్రంలో పడినట్టు, ఆ సముద్రంలోకి వెళ్తే అవన్నీ చనిపోయినట్టుగా మనం చూస్తాం. ఇలా యేసు ప్రభు ఇంకొన్ని చోట్ల అనేక దయ్యాలను వెళ్ళగొట్టాడు, వారిని బాగు చేశాడు. కానీ బైబిల్లో నేను చూసినట్లయితే నాకు ఒక విషయం కనబడింది. అదేంటంటే, శాస్త్రుల్లో పరిశీలినటువంటి దయ్యాలని యేసు ప్రభు వారు వెళ్ళగొట్టలేదు. ఎందుకనంటే, అసలు వాళ్ళలో దయ్యాలు ఉన్నాయా అని నేను చూస్తే నాకు వాక్యాన్ని బట్టి అర్థమైన విషయం ఏంటంటే, ప్రకటన గ్రంథం 12:10 మన విరోధైన అపవాదంట దేవుని ఎదుట దీవారాత్రులు మన సహోదరుల మీద నేరమును మోపుచున్నాడని అక్కడ రాయబడి ఉంది. చూడండి, శాస్త్రులు పరిశీలనలో ఉన్నది దయ్యాలు కాదు, వాళ్ళలో ఉన్నది అపవాది, సాతానే వాళ్ళు నివసించాడని నేను అనుకున్నానండి వాక్యాన్ని బట్టి. ఈ వాక్యం ఉన్న దేవుని ప్రజలరా, మనం గమనించినట్లయితే వారిలో పనిచేస్తుందంటే దయ్యాలు కాదండి. ఆయన యేసు ప్రభు 2000 దయ్యాలు వెళ్ళగొట్టాడు, ఆయన ఇంకంతకన్నా ఎక్కువ దయ్యాలు వెళ్ళగొట్టాడు. కానీ వారిలో ఉండే దురాత్మని యేసు ప్రభు వెళ్ళగొట్టలేక కాదు, కానీ వారిలో ఉన్న స్వభావం డైరెక్ట్గా అపవాది స్వభావం. ఏంటి అపవాది స్వభావం అంటే, వారి స్వభావం అంటే ఇతరుల మీద నేరములను మోపటం, ఇతరుల మీద నేరాలు తీసుకెళ్ళి చెప్పటం వారి యొక్క స్వభావం. ఈరోజు దేవుని వాక్యం దేవుని బిడ్డలారా, ఇతరులో ఉన్న నేరాలని నువ్వు చెప్పే వ్యక్తివైతే, ఇతరులో ఉన్న లోపాలని నువ్వు ఇతరులకు చెప్పే వ్యక్తివైతే, ఖచ్చితంగా నీలో ఉన్న దయ్యం కాదు, అపవాది అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, వాక్యం మనం గమనిస్తే యేసు ప్రభువు ఒకసారి వాక్యం చెప్తుంటే అక్కడ కొంతమంది వాక్యం వినకుండా ఎక్కడ ఏ తప్పులు జరుగుతున్నాయి, ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు వెతుకుతూ ఉండగా ఒక వ్యభిచార మందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు. వాళ్ళు తీసుకొచ్చి యేసు ప్రభువుని నిలబెట్టి, నువ్వు వాక్యం చెప్పడం ఆపేసి నువ్వు ఇవన్నీ మాకొద్దు, ఆమె మీద నువ్వు ఏ తీర్పు తీరుస్తావో తీర్చు, మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలని చెప్పినప్పుడు యేసు ప్రభువు అన్నారు, మీలో తప్పు లేనివాడు, మీలో నేరం లేనివాడు మొదట ఆమె మీద రాయివేమని చెప్తే వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారండి. చూడండి, యేసు ప్రభువు నేరాలు మోపే వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ చేయలేదు. ఎందుకనంటే ప్రభు నేరాలు మోపేవాడు కాదు. ప్రభు మన పాపమును క్షమించడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు ఆయన. ఆ స్త్రీని అందరూ రాళ్ళు అయిపోతుంటే యేసు ప్రభు అన్నారు, ఆమె మీద రాయి వేయాలంటే మీలో ఏ లోపం లేని వాడు ఏమంటే అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అప్పుడు ప్రభు అంటాడు, అమ్మ ఎవరు నీకు శిక్ష విధించలేదంటే, లేదు ప్రభు, అయితే నేను నీకు శిక్ష విధించను, సమాధానం గలదాని ఇంటికి వెళ్ళని ప్రభు ఆమెకి సమాధానం ఇచ్చి అమ్మ అని పిలిచి ప్రభు ప్రేమతో ఆమెను క్షమించి అక్కడి నుంచి పంపించినట్టు మనం చూస్తాం. చూడండి, ప్రభు ఎటువంటి స్వభావం కలిగిన వాడు. బైబిల్ ఏం చెప్తుందంటే, క్రీస్తు యేసును కలిగి మనసు మీరు కూడా కలిగి ఉండమని దేవుని యొక్క వాక్యం చెప్తుందండి. ప్రేమ దోషములను కప్పును, పగ కలహమును రేపును, కొండిగాడే తిరుగువాడు పరులు గుట్టు బయట పెట్టిన దీని యొక్క వాక్యం చెప్తుంది. చూడండి, శాస్త్రంలో పరిశీలిలో ఎటువంటి ఆత్మ పనిచేస్తుందంటే డైరెక్ట్గా మరి ఆ దురాత్మ, ఆ అపవాది పనిచేస్తున్నట్టు మనం చూస్తాం. వాళ్ళ స్వభావం దేంతో మిళితమైపోయిందంటే, ఎప్పుడు నేరం పట్టుకున్నాను, నాలో పాపం ఉన్నదని మీరు ఎవరిని స్థాపించగలడని యేసు ప్రభువు అంటే, ఆయనలో ఏ నేరం లేకపోయినా దేవాలయమును పడగొడితే 3 రోజుల్లో తిరిగి కడతానని ఆ నేరం పైన సిలివేసినట్టుగా చూస్తాం. చూడండి, ఎవరిలో అయితే డైరెక్ట్గా సాతాను ఆత్మ ఉంటుందో వాళ్ళు ఎవరిలో ఏ లోపం లేకపోయినా ఏదో ఒక లోపాన్ని కనిపెట్టాలనే ప్రయత్నం ఉంటారు. వీరంతా అపవాది సంబంధులు. బైబిల్ చెప్తుంది, అపవాది సంబంధాలు అందరూ కూడా నరకంలో ఉంటారని దీనికి వాక్యం చెప్తుంది. మరి దేవుని సంబంధాలు ఎలా ఉంటారు? ప్రేమ కలిగి ఉంటారు. బైబిల్లో మనం చూస్తే యోసేపు అనే వ్యక్తి పాత నిబంధనలు చాలా ప్రేమ కలిగిన వ్యక్తి. ఎంత ప్రేమ అంటే, తన అన్నదమ్ములు ఎంత అతన్ని బాధ పెట్టి హింసించినా కూడా వాళ్ళని చూడగానే యోసేపు కన్నీళ్లతో ఏడ్చినట్టుగా మనం దీనికి వాక్యం చూస్తాం. చూడండి, యోసేపు స్వభావం చాలా ప్రేమ కలిగింది. అందుకే చూడండి, అన్నదమ్ముల్లో చెడు సమాచారాన్ని తీసుకెళ్ళి తండ్రికి మాత్రం చెప్పాడు, ఇంకెవరికి చెప్పలేదు. మనం కూడా ఇతరులు ఏదైనా లోపం చూసినప్పుడు మొదట చెప్పాల్సింది ఎవరికంటే తండ్రికి చెప్పాలి, పరలోకపు తండ్రికి చెప్పాలి. ఇతరుల బలహీనతల కొరకు మనం ప్రార్థించాలి, ఇతరుల లోపాల కొరకు మనం దేవుని సొంత మొరపెట్టే స్వభావం ఉండాలి. కానీ మనం ఇతరుల నేరాలు పట్టేవారుగా, ఇతరుల లోపాలని ఇతరులకి జారవేసేవాళ్ళుగా మనం ఉండకూడదండి.
దేవుని ప్రజలు, దేవుని సంబంధులు ఎప్పుడు కూడా దేవుని ప్రేమ కలిగి ఇతరుల బలహీనతలు చూసినప్పుడు బైబిల్ ఏం చెప్తుంది? పరిశుద్ధాత్మట మన బలహీనతను చూసి మనకు ఒక విజ్ఞాపన చేస్తారంట. ఆ మనసు మనకు కూడా ఉండాలండి. ఇతరుల బలహీనతలు చూసినప్పుడు, ఇతరుల లోపాలు చూసినప్పుడు మొట్టమొదటి మనం చేసే పని దేవునికి మొరపెట్టాలా, దేవునికి విజ్ఞాపన చేయాలా. అప్పుడు మనం ఎక్కడ ఉంటామంటే నిత్యత్వంలో ఉంటాం. అందుకే ఈరోజు వాక్యమైన నీ జీవితంలో అపవాది సంబంధులుగా ఉండకండి, సాతాను సంబంధులుగా ఉండమాకండి. సాతాను కూడా స్వభావం రెండేనండి. ఒకటి నేరాలు మోపటం, రెండవది ఇతరులు ఏదన్నా సరే మంచి స్వభావం అంటే చూసి ఓర్చుకోలేకపోవటం. కయ్యూను కూడా చూడండి, సాతాను సంబంధి కాబట్టి తన తమ్ముడైనటువంటి హేబేలు యొక్క క్రియలు మంచివి కనుక అవి చూడలేక తన తమ్ముడి మీద పడి అతన్ని చంపేసి, దేవుడే వచ్చి నీ తమ్ముడు అని అడిగితే నా తమ్ముడికి నేను కావలివాడిని అని చెప్పి అతను తప్పించుకొని చివరికి దేవుని యొక్క శిక్షకి, శాపానికి గురైనట్టుగా మనం చూస్తాం. దేవుని వాక్యమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ దేవుని ప్రజలు ఎలా ఉండాలంటే ఇతరుల లోపాలను చూసి ప్రార్థించేవారిగా, మొరపెట్టేవారిగా, వారి కోసం కన్నీళ్లు కార్చేవారిగా, వారి యొక్క విషయాన్ని దేవునికి మాత్రమే తెలియపరిచేవాళ్ళని మనం ప్రచారం చేసేవాళ్ళుగా, ఇతర లోపాలు కనుగొనడానికి శాస్త్రులు పరిశీలన తిరిగేవాళ్ళుగా మనం ఎప్పుడు ఉండకూడదండి. ఈ వాక్యం ఉన్న దేవుని బిడ్డరా, క్రీస్తు యేసుకెళ్ళిన మనసు మనం కూడా కలిగి ఉంటాం. మానవుడి యొక్క పాపం ఎంత గొప్పదైనా ప్రభు ఎదురు క్షమించి మనల్ని సహించి, భరించి, ప్రేమించి, ఎన్నిక లేని, యోగ్యత లేని మనకి ఎంత కృపనిచ్చాడండి. ఈ వాక్యం నీ జీవితంలో క్రీస్తుకి వెళ్ళిన మనసు కలిగి ప్రేమ కలిగి ఉంటాం. అపవాది మనసు మనకు వద్దండి. ఎందుకంటే అపవాది వాని సంబంధాలందరూ రేపు మండుగుండలు వేయబడిపోతున్నారు. ప్రభు సంబంధాలందరూ నిత్యత్వం ఉండబోతున్నారు. అట్టి మనసు కలిగి ప్రభు కొరకు నమ్మకంగా జీవిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.